అమరావతిలో పెద్ద ఎత్తున రోడ్లు వేయాలి. అలా రోడ్లు వేయాలి లేదా రోడ్డు విస్తరించాలి. అవి చెయ్యాలి అంటే ఆల్టర్నేటివ్ రోడ్డు ముందు ఉండాలి వెళ్ళడానికి. అది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. సిఆర్డీఏ తాత్కాలిక రోడ్లను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 3 బీటీ రోడ్లను కట్టింది. పనులు ప్రారంభమైతే ఆయా సంస్థల వాహనాలు నిర్మాణ సామాగ్రి చేరేసేందుకు ఈ దారుల ద్వారా వెళ్ళబోతున్నారు. కరకట్ట రోడ్డుని 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటున్నటువంటి కరకట్టని 4 లైన్లుగా విస్తరించబోతున్నారు. ఈ పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ని ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాల్సి ఉంటుంది. 3 తాత్కాలిక రోడ్డు దీనికోసం పూర్తి చేశారు. ఉండవల్లి గుహల ఎదురుగా కరకట్టకు వెళ్ళేటటువంటి మార్గాన్ని వెడల్పు చేసి బీటీ వేశారు. ఇది చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి నేరుగా ఇంటి దగ్గర నుంచి నేరుగా కరకట్ట దాకా వెళ్తుంది. మంతెన ఆశ్రమం సమీపంలో కరకట్ట దిగువ నుంచి మరో కేంద్రాన్ని ఈ రోడ్డుకి అనుసంధానించారు. ఈ 3వ రోడ్డుకి కరకట్ట వెంట పొలాల నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు దాకా ఇంకో రోడ్డు వేశారు. వీటిని తాత్కాలికంగా వేశారు. పనులు పూర్తయి అవసరాలు తీరాక వీటిని లేఅవుట్లు వేసేటప్పుడు తొలగించేస్తారు. తర్వాత అవసరాల మేరకు మరికొన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. విజయవాడ నుంచి రాజధానికి వెళ్ళేందుకు ప్రస్తుతం వాడుతున్న కరకట్ట రోడ్డుని 4 లైన్లకు విస్తరించబోతున్నారు. ఇప్పటికే రూపొందించినటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానికి నదికి గరిష్ట వరద వచ్చినా తట్టుకునేలా మొన్న వచ్చినటువంటి వరద లోపలికి రాల, కృష్ణానది వరద లోపలికి రాల, కొండవీటి వాగు పాలవాగు కారణంగా లోపల నుంచి మునిగినాయి. కానీ కృష్ణానది వాటర్ మాత్రం అక్కడికి రాల. అయినా 150 ఏళ్ల చరిత్రలో అతిపెద్దదైనటువంటిది మొన్నటి వరద. అంతకంటే ఎక్కువ లెవెల్కి ఆ రోడ్డుని వెయ్యబోతూ ఉన్నారు. టోటల్గా వచ్చేటప్పటికి ప్రక్రియ 10 రోజుల్లో కొలిక్కొచ్చేటటువంటి అవకాశం ఉంది. 800 కోట్ల రూపాయలతో రోడ్డు అయిపోతున్నారు.